ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇక నుండి వారానికి 4 రోజులే పని. కొత్త లేబర్ కోడ్స్ అయితే గనక వస్తున్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర కార్మిక శాఖ అయితే గనక ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. అలాగే కొన్ని విషయాలైతే కూడా చెప్పడం జరిగింది. సో, వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా ఒక లైక్ చేయండి. మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశ వ్యాప్తంగా కూడా కార్మికులకు సంబంధించి అంటే ఏ పని అయినా చేసేవాళ్ళు అందరూ కూడా కార్మికుల లెక్కలోకి వస్తారు కాబట్టి భారతదేశంలో సాధారణంగా ఉద్యోగులందరూ కూడా వారానికి 5 రోజులు పని చేసే విధానం అయితే కొనసాగుతుంది. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు 4 రోజుల పని వారాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాయి. అయితే అవి మంచి ఫలితాలు సాధించడంతో భారత్లో కూడా ఇదే విధానం సాధ్యమా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. కేంద్ర కార్మిక శాఖ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం చూస్తే 4 రోజుల పని విధానం సాధ్యమేనని తెలిపింది. అయితే కొన్ని నిబంధనలు దీనిపై వర్తిస్తాయని తెలిపారు. ఎలా అని చూస్తే వారానికి మొత్తం పని గంటలు 48 గంటలైతే మించకూడదు. అంటే మీరు ఎన్ని గంటలు పని చేస్తుందంటే వారంలో మొత్తానికి 48 గంటల మించి పని అయితే ఉండకూడదు. అంటే ఉద్యోగులు 4 రోజులు పని చేస్తే రోజుకు గరిష్టంగా 12 గంటలు పని చేయొచ్చు. మిగిలిన 3 రోజులు పెయిడ్ సెలవులుగా ఉంటాయి. అంటే మీకు నచ్చితే చేసుకోవచ్చు. దానికి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు. లేదంటే సెలవులు పెట్టుకోవచ్చు. అయితే రోజుకు 12 గంటలు పని అనగానే నిరంతరం కంటిన్యూటీగా 12 గంటలు డెస్క్ వద్ద కూర్చోవాలి. లేదంటే ఏదైనా మెషినరీ దగ్గర చేయాలని ఎక్కడైనా కూడా 12 గంటలు కంటిన్యూ చేయాలంటే అవ్వదు కదా! అలా కూర్చోవాల్సిన అవసరం ఏం లేదని కార్మిక శాఖ వివరించింది. ఇందులో విరామాలు, బ్రేకులు కూడా కలిపే లెక్కిస్తారు. అంటే భోజనం బ్రేక్ గానీ, టిఫిన్ బ్రేక్ గానీ, మధ్యలో టీ బ్రేక్ గానీ ఏమైనా ఉన్నట్లయితే అన్నీ కలిపే 12 గంటలు. మధ్యలో గంట, 2 గంటలు ఏమైనా బ్రేక్స్ ఉన్నా కూడా వాటితో కలిపి 12 గంటలు లెక్కిస్తారు. అయితే ఒక రోజులో 12 గంటలు పని చేస్తే మాత్రం అదనపు గంటలకు డబుల్ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అనుకోకుండా అక్కడ వర్క్ ఏదో ఎక్కువ వచ్చింది లేదా ఏదో ఆర్డర్ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రాగా వర్క్ చేయాలన్నారంటే మీ 12 గంటలు దాటిపోయి ఎక్స్ట్రాగా ఒక గంటో 2 గంటలు పని చేస్తే మీకు ఇచ్చే జీతం డబుల్ జీతం అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇక 2025 నవంబర్ 21 నుంచి ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 కొత్త లేబర్ కోడ్స్‌ని అమల్లోకి తీసుకొచ్చింది. అందులో వేతనాల కోడ్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020 అయితే ఉన్నాయి. ఈ చట్టాల ఉద్దేశం సమయానికి జీతాలు, అలాగే స్థిరమైన పని గంటలు, మెరుగైన భద్రత, ఆరోగ్య సదుపాయాలు కల్పించడమే అని చెప్తున్నారు. కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ ఉద్యోగులతో సమానమైన సెలవులు, ఆరోగ్య బీమా, సామాజిక భద్రత కూడా లభిస్తుంది. ఇక గ్రాట్యుటీ విషయానికి వస్తే ఇప్పటివరకు 5 సంవత్సరాల సేవ అవసరమైతే ఇప్పుడు కేవలం 1 సంవత్సరం ఉద్యోగంతో అర్హత అయితే కలుగుతుంది. అదేవిధంగా తొలిసారిగా గిగ్ వర్కర్లు కానీ, ప్లాట్ఫామ్ వర్కర్లు, అగ్రిగేటర్ వర్కర్లు అధికారికంగా గుర్తించారు. ఆధార్తో లింక్ చేసినటువంటి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా వారి సంక్షేమ నిధులు పోర్టబుల్గా మారాయి. ఈ మార్పులన్నింటినీ పరిశీలిస్తే భారత్లో కూడా భవిష్యత్తులో 4 రోజుల పని విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అయితే నిపుణులు భావిస్తున్నారు. త్వరలో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.